ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రీసెంట్గానే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి అటెండెంట్ కేటగిరీ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ ఇయర్లో. అది కూడా ప్రజెంట్ యాక్టివ్లో ఉంది, అప్లై అయితే చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయడానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కానీ లేదా అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా లేదు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. ఇక ఆలస్యం అయితే చేయకుండా నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేసే లైక్స్ వల్లే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు అనిపిస్తే ఎండింగ్ వరకు చూసిన తర్వాత వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఆల్సో మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి వాటిని క్లారిఫై అయితే చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అయితే జరిగింది. మనకి తమిళనాడు అండ్ పాండిచ్చేరికి సంబంధించినటువంటి ఏవైతే రీజనల్ ఆఫీసెస్ ఉంటాయో అక్కడ మనకి ఈ పోస్టులకు సంబంధించిన జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి మనం అప్లై అయితే చేయొచ్చా లేదా అని చెప్పి మీకు ఒక డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉండడం వల్ల ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోకి వస్తాయి. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేది చూస్తే నోటిఫికేషన్ అయితే యాక్చువల్లీ మనకి సెప్టెంబర్ 7వ తారీఖున అఫీషియల్లీ ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నేను డేట్ కూడా అండర్లైన్ అయితే చేశాను. ఈ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ సికి సంబంధించినటువంటి క్యాంటీన్ అటెండెంట్ జాబ్స్ని రిక్రూట్ అయితే చేస్తున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో వేకెన్సీస్ ఎన్ని అనేది చూస్తే పోస్టులు ఎన్ని అనేది చూస్తే టోటల్గా ఈ నోటిఫికేషన్లో మనకి 25 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 25 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 13 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 6 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు, ఫైనల్లీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ అని చెప్పేసి ఈ 25 పోస్టుని కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ జాబ్స్కి ఎవరు అప్లై అయితే చేయొచ్చు అనేదాన్ని ముందుగా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ నేను అండర్లైన్ చేశాను. ఇక్కడ క్లియర్గా చదివితే మీకు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ అయితే చేశారు. ఏదైతే ఈ మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉందో ఇది మనకి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఉంటారో కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉండి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్లే. ఇన్ కేస్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి మీ ఏజ్ 18 ఇయర్స్ అబోవ్ ఉంటే మీరు ఈ జాబ్స్కి ఎటువంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్లికేషన్ ఫీజు. ప్రతి జాబ్కి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది, 100 రూపాయలు, 200 రూపాయలు, ఇలా 500 ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఇలా ఏ కేటగిరీ అయినా సరే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి. ఈ జాబ్స్కి ఆఫ్లైన్ ఆన్లైన్ ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా మీకు. ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అవి డీటెయిల్స్ కూడా నేను అండర్లైన్ చేశాను, మీరైతే క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఈ జాబ్స్కి ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో అది ఆన్లైన్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 22 అంటే ఈ నెల 22వ తారీఖు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్. యాక్చువల్లీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 7వ తారీఖు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్సో సెప్టెంబర్ 22వ తారీఖు లాస్ట్ డేట్. ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి.
ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేదాన్ని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. స్టేజ్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చదివితే అర్థమవుతుంది. నేను ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్టేజ్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని మెరిట్ వైజ్ జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. స్టేజ్ 1లో కనుక మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీకు ఒక ఈమెయిల్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని అప్డేట్ కనుక మీకు వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ జాబ్ గెట్ చేయడానికి మీరు ఒక 25% ఆఫ్ స్టేజ్ని కంప్లీట్ అయితే చేసేసినట్లే. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇక స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేద్దాం. స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మనకి 2 hours ఎగ్జామ్ అయితే ఉండడంతో పాటు 100 మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఎగ్జామ్ పేపర్లో. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ని ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే యాక్చువల్లీ ఎగ్జామ్ పేపర్ని 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అనేది చూసుకుంటే సెక్షన్ 1లో మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్. సెక్షన్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్. ఇక సెక్షన్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సేమ్ దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్. ఇక ఫైనల్లీ సెక్షన్ 4 జనరల్ ఇంగ్లీష్ దీనికి కూడా మనకి 25 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి ముందుగా మెన్షన్ చేసినటువంటి 100 క్వశ్చన్స్ కూడా ఈ విధంగా 4 డిఫరెంట్ పార్ట్స్తో ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి ఈ ఎగ్జామ్లో. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూడొచ్చు. మీకు ఎగ్జామ్ టైం కూడా చెప్పాను, ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా చెప్పాను 2 hours 120 minutes అని చెప్పేసి అది కూడా గుర్తుంచుకోండి. ఇక మనకి మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది చేసినట్లయితే 3 marks రివార్డెడ్గా రావడం అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. రాంగ్ ఆన్సర్ కానీ చేసినట్లయితే 1 mark నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు సిలబస్లో ఏదైతే ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ ఉంటాయో న్యూమరికల్ యాప్టిట్యూడ్లో కానీ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఇందులో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో వాటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు సిలబస్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అదేంటంటే హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి. హాల్ టికెట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మనకి అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు లోపు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక రిటర్న్ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 6వ తారీఖున జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట టైంలో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. 2 hours. ఎగ్జామ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి చెన్నైలో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చెన్నైలో ఎగ్జామ్ వెన్యూ ఎక్కడ ఉంటుందో కూడా హాల్ టికెట్లో అయితే విజిబుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి గ్రూప్ సి క్యాంటీన్ అటెండెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ 2024 ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే మీరు నిరభ్యంతరంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని ట్రై చేస్తే వాటిని క్లారిఫై అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. దానితో పాటు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓవరాల్లీ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.